Audio Jungle. ప్రచార కమిటీ వస్తుందని తెలియగానే అన్ని పక్కకు పెట్టి వచ్చి ఈ సమయం వరకు వెయిట్ చేసిన మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నాను. నేను సమయం ఎక్కువగా తీసుకోను, 4 మాటలు మాట్లాడతాను. అమ్మగారు ఉన్నారు, అమ్మగారికి సమయం ఎక్కువైపోయింది. ఒకే ఒక్క విషయం అన్నగారు అందరూ చెప్పారు, కేసీఆర్ కు హటావో తెలంగాణకు బచావో అని. నేను మాత్రం శ్రీనివాస్ గౌడ్ కు హటావో, బాబు నగర్కు బచావో. శ్రీనివాస్ గౌడ్ కు హటావో, శ్రీనివాస్ గౌడ్ కు హటావో, శ్రీనివాస్ గౌడ్ కు హటావో. ఈ మీటింగ్ చూసి, మన ర్యాలీ చూసి రైలు పరిగెత్తిన విషయాన్ని తమ్ముళ్ళారా, అన్నలారా, సోదరులారా, అక్కలారా, కల్లులారా, మిత్రులారా, మీరు ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మహబూబ్నగర్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కబంధ హస్తాలకు భయపడే అవసరం లేదు. వాళ్ళు మాజీలు అయిపోయిందని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. రాబో కాలంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేసి నా సోదరులు, తమ్ముళ్ళు, అన్నలు, అమ్మలు, అక్కలు అందరూ కూడా మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం మభ్యపెట్టే మాటలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మకుండా మసి ఊసి మామిడికాయ చేయడం మనకు వెన్నతో పెట్టే విద్య. నేను ఒకటే ఒకటి చెప్తాను, ఇప్పుడు మీకు వస్తే వచ్చినాయని చెప్పండి, లేకపోతే రాలేదు అని మీరు అనండి. 3 ఎకరాల భూమి వచ్చిందా? 3 ఎకరాల భూమి వచ్చిందా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా? ప్రతి ఒక్క ఊరిలో, ప్రతి ఒక్క మండలంలో 100 పడకల ఆసుపత్రి వచ్చిందా? 100 పడకల ఆసుపత్రి వచ్చిందా? ముస్లిం మైనారిటీ సోదరులకు 12% రిజర్వేషన్ వచ్చిందా? రిజర్వేషన్ వచ్చిందా? గిరిజనులకు 12% రిజర్వేషన్ వచ్చిందా? మరి గ్రామాల అభివృద్ధి చెందినాయా? అభివృద్ధి చెందినాయా? మరి మనం నేను ఎమ్మెల్యే శ్రీనివాస్ గారిని గెలిపియాలా? అదే విషయం చెప్తా ఉన్నాను. ఏ ఒక్క పథకం కూడా రాలేదు, భ్రష్టు పట్టించారు. అక్కడ కేసీఆర్, ఇక్కడ బాలవరంలో బాబుగారు, శ్రీనివాస్ గౌడ్ గారు మొత్తం పాలన భ్రష్టు పట్టించారు. వాళ్ళ కుటుంబాలు పప్పు పూలను కబ్జా చేయడం, గుడి మాన్యాలను కబ్జా చేయడం, అన్న తమ్ముడు ఇద్దరు కలిసి షాడు ఎమ్మెల్యేగా పనిచేసి ఒక సభ్యుల్లా, ఒక కాంగ్రెస్ కార్యకర్తలా, ఒక సోదరుల్లా ఎంబడి ఉండి మీ ప్రాణానికి నా ప్రాణం అంటే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాను. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.